వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియో ఏమిటంటే మోడల్ బ్లౌజ్ నేర్చుకుందాం. చాలా ఈజీగా రెండు కలర్స్తో మోడల్ చేసుకుందాం. శారీలో బ్లౌజ్ కలర్ కాకుండా రెండు కలర్స్ ఉంటే ఆ రెండు కలర్స్ యూజ్ చేసుకుని మోడల్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోడల్ బ్లౌజ్ కలర్ ఇది, లైనింగ్ ఇది కలిపి పెట్టేసుకున్నాను. ఇదేమో పై క్లాత్, ఇదేమో లైనింగ్. అయితే శారీలో గ్రీను గోల్డ్ కూడా ఉందంట. కస్టమర్ అయితే రెండు క్లాతులు కలిపి నాకు మోడల్ చేయండి అని అడిగారు. ఇప్పుడు మనం ఇలా శారీలో రెండు కలర్స్ ఉంటే ఈ మోడల్ పెట్టుకోవచ్చు అనమాట. చూపిస్తాను. ఇంకా మోడల్ అనేది డైరెక్ట్గా నేను స్టిచ్చింగ్లో చూపించేస్తాను. ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నాను. లూజు 9.5, వీరు కొద్దిగా సన్నగానే ఉంటారు. పొడవ 13.5. లూజు 9.5 ఉన్న వాళ్ళకి చంకదింపు 5 అంగుళాలు పెట్టుకుంటే సరిపోద్ది. షోల్డర్ కూడా 5, మెడ వెడల్పు 2, మెడదింపు 9 అంగుళాలు. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఇక్కడ 2 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 2.5కి మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకుంటే ఇక్కడ మెడ అనేది బాగుంటుంది. ఇక్కడ అలాగే 2.5 ఇక్కడ 2కి ఇచ్చేసుకుంటే మెడ నొక్కేసినట్టు ఉంటుంది అనమాట. అలా ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఇక్కడికి అరంగులు డిఫరెంట్ ఇచ్చుకుంటే మెడ బాగా వస్తుంది. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఏమీ కట్ చేయక్కర్లేదు అనమాట. మోడలు నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ముందు లైనింగ్ ఇది కలిపి యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకుని లైనింగ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి చంకకి ఇలా ఒక 3 అంగుళాలకి ఉండేటట్టు చూసుకుని ఇక్కడ వరకు కిందనే ఒక రంగులు మొదలుకోవాలి. ఎందుకంటే ముక్క తిప్పుకొనడానికి ఖర్చు కావాలి కదా. ఓకే, ఇదంతా ఒక కలర్ వేసుకోవాలి. కదలకుండా ఒక పిన్ పెట్టేసుకుంటే కదలతో. ముందు నెక్ వేసుకోవాలి.
చూస్తారు కదా, ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇంకో కలర్ వేసుకోవాలి కదా. ఇంకో కలర్కి మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక కలర్ వేసేసుకుని ఆ తర్వాత మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ముందు మెడ వేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా. అదే 2 కలర్స్ ఇలా వేసుకోవాలంటే ఎంత కష్టం. 2 రకాల షేపులు తీసుకోవాలని అనుకుంటాం, కానీ ఇంత ఈజీ అనమాట. చూసారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పైన నెట్ అనేది చాలా వెరైటీగా ఉంది. లేసు సన్నగా ఉంది కాబట్టి సింగిల్ కుట్టు సరిపోద్ది. ఇలా సింగిల్ కుట్టు అనేది సరిపోద్ది, సన్నగా ఉంది కాబట్టి. అదే కొద్దిగా వెడల్పు ఉంటే కనుక డబల్ వేసుకోవాలి. ఇక్కడ వేసుకోవాలి, ఇక్కడ వేసుకోవాలి. మొగ్గలు పెట్టుకోక్కర్లేకుండా రెడీమేడ్ మొగ్గలు చక్కగా లేస్కే వచ్చేసి ఉన్నాయి. ఇంక మనం మొగ్గలు విడిగా పెట్టుకోక్కర్లేదు. ఇటువంటి లేసులు తీసుకుని కుట్టితే తొందరగా బ్లౌజ్ అయిపోద్ది. మొగ్గలు కూడా చాలా చిన్నగా వస్తాయి. ఇంత సన్నగా చిన్నగా మనం పెట్టుకోవాలంటే కష్టం కదా మరి. ఓకే, ఇప్పుడు చిన్ని చిన్ని పూసలు ఉంటే ఇలా వేసుకోవచ్చు అనమాట. పూసలు వేసుకోకపోయినా కూడా బాగుంటుంది, వేసుకుంటే ఇంకా బాగుంటుంది.
ఓకే, చూస్తారు కదా మోడల్ చాలా అంటే చాలా ఈజీగా మనం తొందరగా కుట్టేసుకున్నాం. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.